హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో అందరి ఫేవరెట్ అయిన బగారా రైస్ చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ గ్రేవీ థిక్‌గా టేస్టీగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. సండే స్పెషల్‌గా ఎప్పుడు బిర్యానీ, చికెన్ బిర్యానీ కాకుండా ఇలా కూడా చేయండి. చాలా బావుంటుంది. కడుపు నిండా తింటారు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అలాగే చేసుకోవడం అయితే చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను. ఎలాంటి మసాలాలు వాడకుండా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూస్తే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. లేట్ చేయకుండా చూసేయండి మరి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే రెగ్యులర్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. కానీ మనం చికెన్ కర్రీ బగారా రైస్ అంటే బాస్మతి రైస్ అయితేనే చాలా బావుంటుంది. వీలైతే తప్పకుండా తీసుకోండి. వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక మళ్ళీ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. బియ్యంని తప్పకుండా నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు మనము నెక్స్ట్ చికెన్ కర్రీ చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ 1 కేజీ చికెన్‌ని శుభ్రంగా ఉప్పు వేసి ఎలాంటి నీచు వాసన లేకుండా బాగా కడుక్కున్నాను. ఇలా కడుక్కొని ఒక స్ట్రైనర్‌లో వేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2, 3 లవంగాలు, అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి. మరీ ఎక్కువ స్పైసెస్ అవసరం లేదండి. దాల్చిన చెక్క వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. కాబట్టి తప్పకుండా వేసుకోండి. ఇవి ఉల్లిపాయలు కూడా చాలా మెత్తగా వేగాలనమాట. అందుకని ఒకసారి మొత్తం కలిపేసి మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్ కర్రీ గ్రేవీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. కాబట్టి ఉల్లిపాయలు మాత్రం మంచిగా వేగాలి. ఇలా వేగినాక దీంట్లోకి 1:30 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలండి. 1-2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లోనే టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి చూడండి, ఆల్మోస్ట్ టమాటా కూడా ఒక 50% వరకు కుక్ అయింది కదా! ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసి పసుపు అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! అది వేసేసుకోవాలి. టమాటా కొంచెం ఉడకకపోయినా పర్వాలేదండి. మనం ఆల్రెడీ చికెన్‌ని ఉడికించుకుంటాం కాబట్టి దాంతో పాటు టమాటా కూడా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్‌ని అంతా దాంట్లో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. చికెన్ నుంచి ఇలా వాటర్ వస్తుందనమాట. వాటర్ వచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ కొంచెం పోయింది కదా! ఇప్పుడు దీంట్లోకి మిగతా స్పైసెస్ వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా ఉంటుంది కదండీ! అది వేసుకోండి. నేనైతే హోమ్‌మేడ్ మసాలా వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా అంతా ముక్కలకు పట్టాలన్నమాట. అలా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం వాటర్ వెంటనే వేయొద్దండి దీంట్లో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటది. ఒకవైపు ఇంకోవైపు అరగంట అయింది కాబట్టి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి మీ దగ్గర ఏమి స్పైసెస్ ఉంటే అవి వేసుకోండి. నేను ఇక్కడ స్టార్ ఫ్లవర్, అలాగే సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇవి ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలనమాట. అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కూడా ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి స్పైసెస్ అనేది ఆయిల్‌లోకి రావాలి. అలా అయ్యాక నెక్స్ట్ ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్నాను. ఒక 2 క్యారెట్‌లను వేసుకున్నానండి. క్యారెట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం తీసుకున్న రైస్‌కి ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇవన్నీ కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చూడండి, ఆనియన్ అనేది మీకు మెత్తగా అయిపోయినట్టు తెలుస్తుంది కదా! క్యారెట్ కూడా కొంచెం సాఫ్ట్‌గా అయితది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక గుప్పెడు పుదీనా కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా పచ్చివాసన పోతేనే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. కాబట్టి మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం.
ఇది ఇలా ఉడికినాక మూత తీసేసి చూడండి ఆల్మోస్ట్ 1 నిమిషం అయింది, ఉడికింది కదా. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. మనం ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదండి. 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అడుగు పట్టేసింది. ఒకసారి ఇట్లా నీట్‌గా కలిపేసుకున్నాక 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇవి బాస్మతి రైస్ కాబట్టి 1కి 2 వేసుకోవాలండి. అప్పుడే రైస్ మనకు పొడి పొడిగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందులోనే నేను సాల్ట్ వేసానండి. వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు కావాలంటే టేస్ట్ చూసి మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఒకవైపు మూత పెట్టేస్తే అది ఎసరు మరగడానికి వస్తుంది. ఇప్పుడు కర్రీని చూద్దాము. కర్రీ మూత తీసి చూడండి మనం మసాలా అంతా ముక్కలకు బాగా పట్టింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన గ్రేవీ ఎంత కావాలనేది మీరు వాటర్‌ని వేసుకోవాలి. మనకు మసాలా ముక్కలకు బాగా పట్టిన తర్వాతనే గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలండి. అప్పుడే మనకు ముక్క టేస్ట్‌గా ఉంటుంది. నేనైతే ఎక్కువ వేయలేదు. ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను. ఎందుకంటే దాంట్లోనే గ్రేవీ ఉంది కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 3-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మరొక వైపు ఎసరు కూడా వచ్చేసింది చూడండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి మీరిక్కడ టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ సరిపోయింది అంటే పర్వాలేదు. ఏమైనా తక్కువ పడితే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో రైస్‌ని కుక్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి ఇలా ఉడకడానికి వస్తుంది కదా. ఒకవైపు కర్రీ కలుపుకుంటూ ఉండాలి. అది కూడా గ్రేవీ కొంచెమే వేసాం వాటర్ కాబట్టి అది కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇటువైపు రైస్ కూడా కలుపుకుంటూ ఉండాలి. 2 ఒకేసారి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కూడా చూడండి ఆల్మోస్ట్ గ్రేవీ అంతా దగ్గర పడింది. మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాక అడుగు నుంచి అడుగు పట్టకుండా కలుపుకున్నాక ఫైనల్‌గా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతిని కొంచెం క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు కసూరి మేతి వేయడం వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా వేసుకోండి ఉంటే మాత్రం. లేకపోతే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ ఇలా పైకొస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని ఒకసారి కలిపేసుకొని గ్రేవీ కూడా మంచిగా ఉంది కదా. ఇప్పుడు కొంచెం లిక్విడ్ ఈ విధంగా ఉంటుంది. చల్లారే కొద్దీ కాస్త చిక్కబడుతుందనమాట. ఇప్పుడు అంతా కలిపేసి ఫైనల్‌గా కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం ఇప్పుడు రైస్ చూద్దాము. రైస్‌ని కూడా మూత తీసి కింద నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఎక్కువ లేదనమాట వాటరు కొంచెమే ఉంది. మనం దీన్ని ఇప్పుడు ఒకసారి మొత్తం కింద నుంచి బాగా కలుపుకున్నాక దమ్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దమ్ వేసుకోవాలి. అంతే అండి 5 నిమిషాల్లో మనకు వేడివేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా వచ్చిందో. నేను చూపించిన మెజర్‌మెంట్‌తో పర్ఫెక్ట్‌గా చేశారంటే రైస్ అయితే చాలా బావుంటుంది. చూడండి కర్రీ, రైస్ ఎంత బావుందో. ఎప్పుడు బిర్యానీయే కాకుండా ఇలా ఒక్కసారి చూసి ట్రై చేసి టేస్ట్ చూడండి అదిరిపోతుంది. కాబట్టి ఈసారి సండేకి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా చూపించానో. ఎలాంటి స్పైసెస్, మసాలాలు వాడకుండా ఎక్కువ సింపుల్‌గా చేసుకునే రైస్‌ని డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.